అమ్మవారి చరిత్ర విన్నవారికి చదివిన వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. జై వాసవి జై జై వాసవి. వాసవి మాత అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి. వాసవి మాతను ఆర్యవైశ్య కులదేవతగా భావిస్తారు. వాసవి మాత భక్తులకు శాంతి, ధర్మం, అహింస, సంపద, విజయాలను ప్రసాదించే దేవతగా ఆరాధిస్తారు. 11వ శతాబ్దంలో పెనుగొండ అనే గ్రామంలో జన్మించి ఆత్మార్పణ చేసి అగ్నిప్రవేశం చేసి దేవతగా మారిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క జీవిత చరిత్రను వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చింతలపూడి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో సుగంధం రాంబాబు గారి యొక్క గానం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాము. చేస్తూ ఉన్నారు మన కుసుమాంబ కుసుమశ్రేష్ఠులు ఇరువురు దంపతులు ఇరువురు. ఆ సందర్భంలో అంతటా పుత్రకామేష్టి యాగానికి సంతసులైన పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కుసుమాంబకు యాగ ఫలములు ప్రసాదించారు. అంటే ఆ యాగానికి సంతసించి సాక్షాత్తు దివి నుండి భూమికి వచ్చారు. పార్వతీ పరమేశ్వరుడు వచ్చి కుసుమాంబకు యాగ ఫలములను ప్రసాదించారు. అమ్మా, ఈ ఫలాలను స్వీకరించి నీకు సంతానం లభిస్తుందని చెప్పి వరం ఇచ్చారు. పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా కలిసి కుసుమాంబ ఆ యొక్క ఫలములను భుజించినది సకాలంలో గర్భము దాల్చి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు మగబిడ్డ కాగా ఒకరు ఆడబిడ్డ. పరమేశ్వరుని వరప్రసాదంగా భావించి మగబిడ్డకు విరూపాక్షుడు అని నామకరణం చేశారు. అలాగే పార్వతీదేవి వరప్రసాదం కావున ఆడబిడ్డకు వాసవాంబ అని నామకరణం చేశారు. ఆ సందర్భంలో వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో జన్మించినదైన వాసవాంబకు వైశ్యులందరూ ఎంతో ఆనందాతిశయాలతో జోలపాటలు పాడుతూ ఉన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వాసవాంబను చిన్నప్పటి నుండి కూడా అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నారు. ఈ విధంగా మన వాసవాంబ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో, బంధువుల ఆశీర్వాదాలతో, తోటి మిత్రులతో ఆటపాటలతో ఆనందిస్తూ వాసవి మాత అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం, తర్కశాస్త్రం, నాట్యం మొదలగు వాటిలో కూడా ప్రావీణ్యం సాధించింది. నవయవన కళ్ళతో తొలుతూగుతూ వాసవాంబ యుక్త వయసుకు వచ్చింది. ఈ భూమి పైన ఎక్కడా లేనంత అందచందాలతో అబ్బురుపరిచేలా అందరినీ ఆకట్టుకుంటూ ఉంది మన వాసవాంబ. బ్రహ్మ తేజస్సుతో వెళ్ళిపోతుంది. తన చెలికత్తెలతో, తన మిత్రులతో ఉద్యానవనంలో హాయిగా ఆడుకుంటూ ఉంది మన వాసవాంబ. విరిసినది వసంతగా పల్లవిగా, విరిసినది వసంతగా పల్లవిగా, మనసే మందారమే వయసే మకరందమే అదే మాయ చేసినది. విరిసినది వసంతగా పల్లవిగా, యుమ్మందియాదం రతికేతం జగజూరే ప్రమరనాదం, రమ్మంది మోహం మగరాగం మరుదూరే ప్రమరమైకము, పరువాల వాహిని ప్రవహించ జీవని
ఎంతో హాయిగా ప్రతిరోజు తన చెలికత్తెలతోటి తన మిత్రులతోటి ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంది మన వాసవాంబ. ఇప్పుడు ఇది ఇలా ఉండగా మన కథలో విలన్ ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క కథలో విలన్ ప్రవేశిస్తున్నాడు. ఎవరయ్యా అంటే రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాణక్య విష్ణువర్ధనుడు తన జైత్రయాత్ర ముగించుకొని రాజమహేంద్రవరం వెళుతూ మార్గమధ్యంలో పెనుగొండలో విడిది చేశాడు విష్ణువర్ధన మహారాజు. అసలు విష్ణువర్ధన మహారాజు అంటే ఎవరు? అర్జునాభిమన్యస్య పరీక్షతో జనమే జయ శతానీకో క్షేమకస్యపః విజయార్కో విష్ణువర్ధనః. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుడు, పరీక్షిత్తుడి కుమారుడు జనమేజయుడు, జనమేజయుని కుమారుడు శతానీకుడు, శతానీకుని కుమారుడు క్షేమకశ్యపుడు, క్షేమకశ్యపుని కుమారుడు విజయార్కుడు, విజయార్కుని కుమారుడే ఈ విష్ణువర్ధన మహారాజు. ఈ విధంగా పాండవ మధ్యవుడైనటువంటి అర్జునులకు 7వ తరం వాడు ఈ విష్ణువర్ధన మహారాజు. ఈ విధంగా విష్ణువర్ధన మహారాజు రాజమహేంద్రవరము కేంద్రంగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తూ తన జైత్రయాత్రను ముగించుకొని రాజమహేంద్రవరం వెళుతూ మార్గ మధ్యంలో పెనుగొండలో విడిది చేశాడు. మహారాజు పెనుగొండ నగరానికి విచ్చేశాడంటే మామూలుగా ఉండదు కదా. అందరూ కూడా ఎంతో గొప్పగా ఆహ్వానం పలకాలని యోచిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా కుసుమాంబ కుసుమ శ్రేష్ఠుల సారథ్యంలో పెనుగొండ ప్రజలంతా మహారాజుకు స్వాగత సత్కారాలు ఘనంగా నిర్వహించారు. ఆహా, మహారాజు వచ్చాడు మన నగరానికని ఆనందంగా స్వాగత సత్కారాలు నిర్వహించారు. అంతటా వారందరితో పాటుగా మన వాసవాంబ అంటే మన వాసవాంబ యుక్త వయసులో ఉంది. ఇంకా చిన్నపిల్ల చేష్టలు అంటే పిల్లతనం, చిన్నపిల్లల్లో ఉండేటటువంటి అలవాట్లు, ఆ యొక్క ఆటపాటలు అవన్నీ పోలేదు కదా. అబ్బా, మన నగరానికి మహారాజు వచ్చాడు చూద్దామని ఆ యొక్క చెలికత్తెలు, ఆ విధంగా ఆ ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్నేహితురాళ్ళు, వాళ్ళందరితో కలిసి తను కూడా చూడడానికి మిత్రులతో కలిసి మహారాజు దగ్గరికి అందరితో పాటుగా వెళ్ళింది. నవయవన కథలతో తొడిగిసలాడుతుంది మన వాసవాంబ. బ్రహ్మ తేజస్తో వెలిగిపోతుంది. భూప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతటి అందగతి లేదు అనేంత గొప్పగా ఉంది మన వాసవాంబ. ఎక్కడో దూరాన జనసంద్రంలో ఉంది వాసవాంబ. దూరంగా మహారాజు ఇక్కడ ఉన్నాడు, వాసవాంబ ఎక్కడో దూరాన ఉంది. అయినప్పటికీ కూడా చుక్కల్లో చందమామలో ఉన్నటువంటి వాసవాంబను చూశాడు విష్ణువర్ధన మహారాజు. అంత దూరం నుంచి కూడా పసిగట్టాడు. ఆమె అందం అంత ఆకర్షితుడిని చేసింది మహారాజుని. వాసవాంబను చూసేటప్పటికి వాసవాంబను మోహించాడు. చూడగానే వాసవాంబను మోహించాడు, ప్రేమించాడు, కామించాడు. కులమతాల అంతరాలను మరిచాడు, ప్రాంతీయ భావాలను మరిచాడు. వాసవిపై మోహన్కారంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు మహారాజు. ఆరా తీశాడు. ఎవరి చక్కని చొక్క, ఎవరి సుగుణాల రాసి తెలుసుకున్నాడు. రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అక్కడి నుండి వెంటనే పెనుగొండ వర్తమానం పంపించాడు. మీ అమ్మాయి వాసవాంబను నేను పెళ్లి చేసుకుంటాను, నాకిచ్చి పెళ్లి చేయండి అని కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులకు వర్తమానం పంపించాడు మహారాజు. అవాక్కయ్యారు కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి. కామట్లకు మహారాజులకు ఎప్పుడు పెళ్లిళ్ళు జరగలేదు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరములు. ఇప్పుడే మనం ఈ విధంగా వర్ణ సంక్రమణం పెళ్లిళ్ళు చేస్తే మన కులం యొక్క పరువు ప్రతిష్టలు, మన సంప్రదాయం, మన సనాతన ధర్మం ఏమైపోతుంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో పెనుగొండ పట్టణంలో ఉన్నటువంటి వైశ్యులందరినీ కూడా సమావేశపరిచారు. ఏమిటి విపత్కర పరిస్థితి? ఈ విధంగా దాపరించింది ఏమిటి మనకి? ఏం చేద్దాం? మహారాజును కాదందామా? ఏం చేద్దాం? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలవా? మహారాజును ఎదిరించగలమా మనం? ఎంతటి వారం మనం మహారాజు ముందు? ఈ విధంగా మొదలు పడుతూ ఉన్నారు. చర్చించుకుంటూ ఈ విధంగా విచారిస్తూ స్నేహితురాలతో ఆటపాటల్లో మునిగి తేలుతున్నటువంటి వాసవాంబను పిలిపించారు. వీళ్ళందరిలోకి అమ్మా నాన్న పిలిపించారు. పిలిపించి అమ్మ వాసవాంబ అని తల్లి తండ్రి కూడా బాధపడుతూ ఉన్నారు. ఎన్నియో నోములు నోచియు నీపు గంటి, ఎన్నియో నోములు నోచియు నీపు గంటి, కన్నుల పండుగ మాయనుడను కనిపించవమా తల్లి వాసవి, ఎన్నియో నోములు నోచియు నీపు గంటి.
వన్నీ నీ మేల వచ్చని వాని నిన్ను నిన్నేల కోరి నిన్నిమ్మని ఏల పట్టు అందెను నీ గజాచవో ఇది మా శాపమ ఎన్నియో నోములు దోచియు నీవు గంటే ఎన్నియో నోములు దోచియు నీవు గంటే అమ్మా నిన్ను మహారాజు మోహించాడట తల్లి. మహారాజును పెళ్లి చేసుకుంటావా లేక ఏ దేశమైనా పారిపోదామా? ఈ విధంగా నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా అంటూ వాసవి తల్లిని అడిగారు కుసుమాంబ కుసుమశ్రేష్ఠి. అప్పుడు వాసవి మాత ఈ విధంగా సెలవిచ్చింది. నాయనలారా, నేను కారణ జన్మురాలి. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి ఏమడిగారు? అమ్మా మహారాజు నిన్ను మోహించాడు, పెళ్లి చేసుకుంటావా ఏ దేశమైనా మనం అందరం పారిపోదాం అని అడిగారు. అప్పుడు వాసవాంబ చెప్పింది, నాయనలారా నేను కారణ జన్మురాలి, సాక్షాత్తు పార్వతీదేవి అవతారం నాది. వాసవాంబ చెప్తుంది తల్లిదండ్రులకి, వైశ్య సోదరులందరికీ కూడా, పెనుగొండలో ఉన్నటువంటి వైశ్యులందరికీ కూడా చెప్తుంది ఈ విధంగా, కంగారు పడకండి, నేను సామాన్య మానవ స్త్రీ కాదు, సాక్షాత్తు పార్వతీదేవి అవతారం నాది. విష్ణువర్ధన మహారాజును సంహరించడానికే ఈ జన్మెత్తండి, కాబట్టి మీరు కంగారు పడకండి అని తన విశ్వరూపాన్ని మన వైశ్యులందరి ముందు కూడా ఈ విధంగా ప్రదర్శించింది. బ్రహ్మాది దేవతల బలగంబులొక్కవంత రక్కసి మూకలొకవంత రవి శశితారలు రాజిల్లు నొక్కదని ఉన్నతమైన జననిధులొక్కదని. రవి అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, తారలు అంటే నక్షత్రములు, ప్రమద గణములతో పార్వతీ రూపాన్ని చూశారు మన వాళ్ళందరూ. ఆనాడే మరి మన వైశ్యులందరికీ అలాగే తల్లిదండ్రులతో కలిపి అందరికీ కూడా ఆ యొక్క విశ్వరూపాన్ని చూపించింది మన వాసవి తల్లి. ఆనంద పరవశులయ్యారు అందరూ కూడా. ఆనంద రస సుందరి పరమానంద రస సుందరి ఆనంద రస సుందరి కన్న తల్లి నీకు కాళీమాతవు నీకు, కన్న తల్లివి నీకు కాళీమాతవు నీకు, అన్నపూర్ణవు నీకు ఆదిశక్తివి నీకు, అన్నపూర్ణవు నీకు ఆదిశక్తివి నీకు, సృష్టి విలయకారిణి జనని సర్వాణి త్రిభువనపాలిని, సృష్టి విలయకారిణి జనని సర్వాణి త్రిభువనపాలిని, కామక్రోధలో మమోహనాశిని, కామక్రోధలో మమోహనాశిని, రాజేశ్వరి పరమేశ్వరి భువనేశ్వరి ఆనంద రస సుందరి పరమానంద రస సుందరి ఆనంద రస సుందరి. పూలగింజలలోన పాలు పొసగిన దాన, పూలగింజలలోన పాలు పొసగిన దాన, ఎన్ని జన్మలకైనా నీకు విడువానవు వాయించు విడువావమ్మా కన్నువలు వాగవు. భక్తి ముక్తి శక్తి ప్రదాయిని భుజంగపాలిని ముక్తమాలిని, భక్తి ముక్తి శక్తి ప్రదాయిని భుజంగపాలిని ముక్తమాలిని, కామక్రోధలో మమోహనాశిని, కామక్రోధలో మమోహనాశిని, దాక్షాయిని కాచాయిని రక్షామణి ఆనంద రస సుందరి పరమానంద రస సుందరి ఆనంద రస సుందరి. ఈ విధంగా అమ్మవారి విశ్వరూపాన్ని చూసి మంత్రముగ్ధులైపోయారు మన పేరుగొండ వాసులంతా కూడా. ఎంతో ఆనందంగా నృత్యం చేస్తూ ఉన్నారు, అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఈ విధంగా పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో వాసవి మాత తిరిగి తన యొక్క మానవ రూపాన్ని సంతరించుకొని, శాంత రూపాన్ని సంతరించుకొని వైశ్యులందరికీ దిశానిర్దేశం చేయసాగింది అనమాట. ఈ విధంగా చేయండి, మీరు నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంది. నాయనలారా, మహారాజు నన్ను మోహించాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని వర్తమానం పంపాడు. రాజాజ్ఞకు తిరుగులేదు, పెళ్లి చెయ్యను అనడం కుదరదు అని మనం అంటే మహారాజు కోపంతో మనల్ని, మన పెనుగొండ పట్టణాన్ని కూడా దగ్ధం చేసేస్తాడు, తగలబెట్టేస్తాడు. మనం ఏం చేయలేము మహారాజుని ఎదిరించి. కాబట్టి పెళ్లికి ముహూర్తం నిర్ణయించి మహారాజుకు వర్తమానం పంపండి, పెళ్లి చేస్తామని చెప్పేసి మహారాజుకి వర్తమానం పంపండి. అదే ముహూర్తానికి మనమంతా అగ్నివర్ణాల పేర్లు పెట్టుకొని కొంతమంది పలాయనం చిత్తగించారు. అంటే మేము కోబట్లం కాదు, మేము ఆర్యవైశ్యులు కాదు,
మీతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏదో ఒక అగ్ని ప్రవేశం తప్పించుకోవడానికి ఈ విధంగా మారువర్ణాల పేర్లు పెట్టుకుని కొంతమంది కోమట్లు పారిపోతూ ఉన్నారు. అరవ కోమట్లము, తర్వ కోమట్లము, కడింగ కోమట్లము, కేకు కోమట్లము, రథంధారి కోమట్లు, బొక్కాయి కోమట్లు, పత్తి కోమట్లు, దూది కోమట్లు, నామధారి కోమట్లు, వంట కోమట్లు, రకరకాల పేరుతో 714 గోత్రాల్లో 612 గోత్రాల వైశ్యులు పలాయనం చిత్తగించారు. మేము అగ్ని ప్రవేశం చేయము అని క్లియర్ కట్ గా చెప్పేశారు. అయిపోయింది. ఇంకా మిగిలిన వారు 102 గోత్రాలు. ఈ 102 గోత్రాల వైశ్యులందరూ కూడా అమ్మవారికి వెన్నుదండగా నిలబడ్డారు. అమ్మ తల్లి, మీరు ఎలా అంటే అలాగా మనందరం అగ్ని ప్రవేశం చేద్దాము, మీ వెంటే మేము ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు అందరూ. అయితే ఇంకా మిగిలిన వారు 102 గోత్రాలు వారు కదా, అందులో ఒక గోత్రం వారికి పిల్లలు లేదు. ఆ గోత్రం పేరు లాభాల గోత్రం. లాభాల గోత్రం వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళారమ్మా, మాకు వారసులు లేదు తల్లి, మేము నీతో అగ్ని ప్రవేశం అవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాతో పాటు మా గోత్రం అంతరించిపోతుంది కదా. అలా కాకుండా మా గోత్రం ఈ భూమి, ఈ భూభాగం, ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా మా యొక్క గోత్రం వెలుగుందేలా మాకు ఏదైనా ఏర్పాటు చేయమ్మా అని చెప్పి అమ్మవారిని వరవడిగారు. కొనియంబు వేళలను కొంతకాలమున లాభము లాభము అని వసించు లాభాల గోత్రము. కొనియంబు వేళలు మన ఆర్ఎస్ కౌంట్లో ఏం చేస్తారు, ఏదన్నా లెక్క పెట్టేటప్పుడు లాభం 2, 3 అని లెక్క పెడతారు కదా. అలా ప్రతి వారి ఓడి పెట్టా కూడా ఎల్లప్పుడూ కూడా చిరస్థాయిగా లాభాల గోత్రం నిలిచిపోతుంది. ఆయన మీరేం కంగారు పడకండి, ఈ భూమి ఉన్నంత వరకు కూడా మీ గోత్రం ఎప్పుడు కూడా ఇలా ఈ భూ ప్రపంచమైన తేజరిల్లుతూ ఉంటుంది అని చెప్పేసి అమ్మవారు వారికి హామీ ఇచ్చారు. 714 గోత్రములలో 612 గోత్రముల వారు మారువర్ణాల పేరుతో విడిపోగా మిగిలిన 102 గోత్రముల వారి కోసం 102 అగ్నిగుండాలను సిద్ధం చేశారు. దేనికి? అగ్ని ప్రవేశానికి. 102 గోత్రాలకు సంబంధించినటువంటి దంపతులు అగ్నికొండ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ అగ్నికొండ ప్రవేశ ముహూర్తం రాజుగారితో పెళ్లి ముహూర్తం రెండు ఒకే టైం. వాసవాంబ అగ్నికొండ ప్రవేశం అయిన తర్వాత 5 గడియలు పూర్తయితే గాని మరి ఆదిపరాశక్తి అవతారం ఎత్తారు కదమ్మ. ఎందుకు? విష్ణువర్ధన మహారాజును చంపడం కోసం, సంహరించడం కోసం. అంటే వాసవాంబ అగ్నికి ఆహుతైన తదుపరి 5 గడియలు గడిస్తేనే గాని ఆదిపరాశక్తి అవతారం వాసవాంబకు రాదు. కాకపోతే పెళ్లి ముహూర్తం, మన అగ్ని ప్రవేశ ముహూర్తం రెండు ఒకటే. ఈ అగ్ని ప్రవేశం చేసే సమయానికల్లా విష్ణువర్ధనుడు వచ్చేస్తాడు పెళ్లి చేసుకుందాం ఆశతోటి. అప్పటికి అగ్ని ప్రవేశం పూర్తవ్వాలి, తర్వాత 5 గడియలు గడవాలి. ఆ పరిస్థితి ఉంటే గాని వాసవాంబ విష్ణువర్ధన మహారాజు చంపడానికి లేదు. అందుకని చెప్పేసి అగ్ని ప్రవేశం ఈ విధంగా జరుగుతుంది. ఏం చేద్దాం, మన అగ్ని ప్రవేశం ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోవాలి. తర్వాత మహారాజుని సంహరించాలి. ఈ కార్యక్రమం అంతా జరగాలి. అంటే ఏం చేయాలి? మహారాజుని అగ్ని ప్రవేశం పూర్తయి 5 గడియలు గడిచేంత వరకు కూడా పెనుగొండ పట్టణంలో అడుగు పెట్టనీయకుండా చెయ్యాలి. దీనికి ఎవరు సమర్థులు అని ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మ చెప్పింది మైలార్లను పిలవండి అంది. మేమే మైలార్లను పిలవండి అని చెప్పింది వాసవాంబ. వచ్చారు మైలార్లు. అమ్మ చెబుతల్లి ఏం చేయమంటారు? పచ్చని పల్లకి ఎక్కి బంగారు బాసికము గట్టి, పచ్చని పల్లకి ఎక్కి బంగారు బాసికము గట్టి వచ్చెను ఆ రాజు వడలి సిద్ధాంతము. పచ్చని పల్లకి ఎక్కి బంగారు బాసికం కట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో విష్ణువర్ధన మహారాజు వడలి సిద్ధాంతం వరకు వచ్చి విడిది చేశాడు. వడలి సిద్ధాంతం దగ్గర విడిది చేశాడు విష్ణువర్ధన మహారాజు. ఇక్కడ అగ్ని ప్రవేశం పూర్తయిన 5 గడియల వరకు మహారాజు పెనుగొండలో అడుగు పెట్టనివ్వకుండా మీరు నిలువరించాలి, రాజును రాకుండా చూడాలి అని మైలార్లను ఆదేశించింది వాసవాంబ. అలాగే తల్లి, మీ ఆజ్ఞ శిరసావహిస్తామని చెప్పి మైలార్లు కార్యార్థమైన వడలి సిద్ధాంతానికి బయలుదేరారు. వారు వెళ్ళారు. ఇక్కడ అగ్ని ప్రవేశానికి సిద్ధమై వాసవాంబ బయలుదేరింది. ఎంతో అందంగా ముస్తాబైంది వాసవాంబ. పసుపు కుంకుమ ఒడిగట్టుకుని గజవాహన సమేతురాలై ముందుగా బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళింది. నా అంత అందంగా మీ ఇంట జన్మించాలి అని చెప్పి వారిని ఆశీర్వదించింది. తదుపరి అలాగే రాజుల ఇంటికి వెళ్ళింది. నా అంత అందంగా మీ ఇంట జన్మించాలి అని చెప్పి వారిని కూడా ఆశీర్వదించింది. అప్పుడు చెప్పింది వాసవాంబ,
కళావిహీనంగా మారిపోయింది. కొద్దిసేపట్లో అగ్ని ప్రవేశం అవుతుంది, కళావిహీనంగా మారిపోయింది. అప్పుడు ఈ విధంగా చెప్పింది, ఇక నుండి మన కోమట్ల కులంలో ఎవరు అందంగా పుట్టకూడదు అని శపించింది వాసవి అమ్మ. కారు నల్లని రూపు మిట్టపళ్ళు మిడిగుట్లు, కారు నల్లని రూపు మిట్టపళ్ళు మిడిగుట్లు, దొబ్బ చెవులు దోనె కడుగు. ఇలా అందవికారులే గాని అందంగా ఎవరు కూడా మన కులంలో పుట్టకూడదు. నేను ఇంత అందంగా పుట్టబట్టే కదా ఇంత సమస్య మన కులం మొత్తానికి వచ్చి పడింది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన కులంలో అందగత్తెలు ఎవరు కూడా పుట్టకూడదని శపించింది అమ్మ. పెనుగొండ ప్రజలంతా తరలి వస్తున్నారు. దేనికి? అగ్ని ప్రవేశం ప్రారంభమవుతుంది. పెనుగొండ ప్రజలంతా తరలి వస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బాధతో ఉన్నారు. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి చివరిసారిగా ఎంతైనా కన్న తల్లి కన్న తండ్రి కదా, ఎంత బాధ ఉంటుంది. సాక్షాత్తు కన్న కూతురు అగ్ని జ్వాలల్లో దగ్ధమవుతూ ఉంటే చూసి తట్టుకోగలరా? అసలు ఆ ఆలోచనే తట్టుకోగలరా మనం? ఆ సందర్భంలో కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వాసవామ్మను దగ్గరికి తీసుకొని, అమ్మ నిశ్శబ్దంగా అనాలి, వాసవామ్మను దగ్గరికి తీసుకొని ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకుంటే కల్లోలమైపోయి మన జీవితాలు. వినరండి కనరండి వాసవామ చిత్తం, ముద్దు ముద్దు మాటలతో కురిపించినావు. అమ్మా వాసవమ్మ, ముద్దు ముద్దు మాటలతో కురిపించినావు. కత్తులన్నీ చెరిపేసి మానాలు చేశావు. అయ్యో అయ్యో వినరండి కనరండి వాసవామ చిత్తం, వినరండి కనరండి వాసవామ చిత్తం. ఆట పాటలతోటి అలరించినావు. అమ్మా ఆట పాటలతోటి అలరించినావు. కడకడాయి దుస్థితి ఎటులగా పురించింది. వినరండి కనరండి వాసవామ చరితం, వినరండి కనరండి వాసవామ చరితం. అందమైన నీ రూపం నీకు శాపమాయినా. ఎంత అందంగా పుట్టబడే కదా ఇది బాధలు మనకి. అందమైన నీ రూపం నీకు శాపమాయినా. కుందరపు బొమ్మ ఈ అమ్మను విడిచేవ
ఈ విధంగా ఆవేదన చెందుతూ ఉన్నారు కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి దంపతులు కూడా. ఇదిలో ఉండగా విష్ణువర్ధన మహారాజు వడలి సిద్ధాంతంలో విడిది చేసి ఉన్నాడు కదా, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మైలార్లు వెళ్ళారు, మహారాజు దగ్గరికి వెళ్ళారు. మహాప్రభు, ఏమి తేజస్సు, ఏమి తేజస్సు, ఏమి అందం, ఏమి పెళ్లి కళ ఉట్టి పడుతోంది మహారాజు భూమిలో. ఆహా, ఎవరు నాయన మీరు అడిగాడు విష్ణువర్ధన మహారాజు. నాయన, అయ్యా మమ్మల్ని వైశ్యులు పెనుగొండ నుండి రాయబారులుగా మీ వద్దకు పంపించారు. వాసవామ్మతో మీ వివాహం 5 గడియలు ఆలస్యం అవుతుందని చెప్పమన్నారు. ఈ విధంగా 5 గడియలు ఆలస్యం అవుతుంది. సాక్షాత్తు విష్ణువర్ధన మహారాజు పెనుగొండ వస్తున్నాడు అంటే ఏర్పాట్లు ఘనంగా ఉండాలి కదా మరి. అందుకని మీ ఏర్పాట్లు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక 5 గడియల సేపు మీ యొక్క వివాహాన్ని వాయిదా వేశారు. ఆ విధంగా పెనుగొండ నుండి వైశ్యులందరూ కూడా మమ్మల్ని రాయబారులుగా పంపించారు ప్రభు అని చెప్పారు. మహారాజు అన్నాడు, అది సరే, అది బాగానే ఉంది, ఓకే. ఏంటది? పెనుగొండ అంతా కూడా మంటల్లో దగ్ధమైపోతున్నట్లుగా కనిపిస్తుంది, ఆ మంటలు ఏమిటి అని అడిగాడు మహారాజు. అయ్యో మహారాజా, విష్ణువర్ధన మహారాజు అంటే మామూలుగా ఉంటుందా? 10 100 కాదు, వేల రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉన్నారు. పెద్ద వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన వంటశాలలో ఏదైనా ఒక వంటశాల తగలబడుతూ ఉండవచ్చు తప్ప మరి ఇంకేమీ కాదు. మీ ఏర్పాట్లు మరింత ఘనంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కష్టపడే విధంగా పనిచేస్తున్నాము అని చెప్పి మహారాజుని పెనుగొండలో అడుగు పెట్టనీయకుండా చేశారు మహిళ. ఈ 5 గడియల సేపు అక్కడే ఉండేలాగా అమ్మవారు అప్పగించినటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు. ఇక్కడ పెనుగొండలో 102 అగ్నిగుండాల వద్ద 102 గోత్రాల దంపతులు సిద్ధంగా ఉన్నారు అగ్నిగుండ ప్రవేశానికి, ఆత్మాహుతికి. వాసవాంబ వైశ్యులందరికీ వాణిజ్య వృత్తుల గురించి చెప్పి, మేనరికపు ధర్మాల గురించి వివరించి 102 గోత్రముల వైశ్యులంతా కలిసి హర హర మహాదేవ శంభో శంకర అంటూ అగ్నికి ఆహుతైపోతూ ఉన్నారు. అగ్ని ప్రవేశం చేస్తున్నారు వైశ్యులంతా. ఓం హర శంకర, హర హర ఓం హర శంకర, ఓం హర శంకర, హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందిత వదంతర, వందనం దిగంబర వందిత వదంతర, అందుదర దురందరాని పాకలాగ్ర వందిరా ఓం హర శంకర, హర హర ఓం హర శంకర. అంగద మద సంహార, ఆశ్రిత జనమల్లార, మందారను జమాన, గౌరీ వరనారీణ, లింగం చతురంగం చతురంగ మంగళాకరా ఓం హర శంకర, హర హర ఓం హర శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. గంగాధరాయ నమ శివాయ, గౌరీ వరాయ నమ శివాయ, గౌరీ వరాయ నమ శివాయ, గంగాధరాయ నమ శివాయ, గౌరీ వరాయ నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. డమ 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 నమ శివాయ, టికి 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 నమ శివాయ. డమ 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 నమ శివాయ, టికి 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 నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఈ విధంగా శివనామస్మరణ చేసుకుంటూ 102 గోత్రాల వైశ్యులు వాసవామతో కలిసి అగ్నికి ఆహుతయ్యారు. ఆ సందర్భంలో వాసవి తన మానవ శరీరాన్ని అగ్నిహోత్రునికి అర్పించుకుని ఆది పరాశక్తి అవతారాన్ని ధరించి తనకున్నటువంటి 32 ఆయుధములను చేతపూని పెనుగొండ నడిబడ్డున విష్ణువర్ధన మహారాజు శిరస్సు 1000 రెక్కలుగా వించింది. అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి భయభ్రాంతులవుతున్నారు వైశ్యులంతా. ఆ సందర్భంలో అది గ్రహించినటువంటి వాసవాంబ శాంత స్వరూపాన్ని దాల్చింది. వాసవాంబ శాంత స్వరూపాన్ని దాల్చి వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. వైశ్యులందరికీ దర్శనమిచ్చి
ఈ విధంగా చెబుతూ ఉంది, నేను ఎప్పుడు మీ ఇంటి పెద్ద ఆడపడుచుగా మీ ఇంట కొలువై ఉంటాను, కంగారు పడకండి. నేను ఎప్పుడు మీ ఇంట పెద్ద ఆడపడుచుగా మీ ఇంట కొలువై ఉంటాను. సంవత్సరానికి ఒక్కసారి ఈ మైలారులు అమ్మవారి పీఠం అంటే నా ప్రతిమను మీ ఇంటికి తీసుకువచ్చి పూజాధికారులు నిర్వహించి భజన పాటలతో నా చరిత్రను మీకు తెలియజేస్తారు. అమ్మవారి పీఠం ప్రతి సంవత్సరానికి ఒక మారు మీ ఇంటికి తీసుకువచ్చి భజన పాటలతో చక్కగా పూజాధికారులు నిర్వహించి మీరు ఇచ్చిన కొద్దో గొప్ప దక్షిణ అంత పసుపు కుంకుమ పట్టుకొని పెడతారు. ఆ విధంగా మీ ఇంటి పెద్ద ఆడపడుచుగా ప్రతి సంవత్సరం కూడా నేను మన వయస్సులో ఉన్నటువంటి 102 గోత్రముల వారి ప్రతి ఇంటికి కూడా నేను వచ్చి మీకు దర్శనం ఇస్తాను, బాధపడకండి అని ఓదారుస్తుంది అమ్మ. మైలారులు మీ ఇంటికి అమ్మవారి పీఠం తీసుకొచ్చినప్పుడు మీ ఇంటి పెద్ద ఆడపడుచుగా మీ ఇంటికి వచ్చినట్టుగా భావించి అంత పసుపు కుంకుమ ఇచ్చి ఇంటికి ధరణము పెళ్లికి చవలము ఇచ్చి మైలారి వాళ్ళు మన పదార్థంబులను హితవుగా పోంచేసి వేటగనరా. మైలారి వాళ్ళను మన పదార్థంబులను హితవుగా పోంచేసి వేటగనరా. కులగోత్ర నామముల్ కుంభిని లోపల వెలవాయినగు సాయి వెంపు వీరా. ఈ విధంగా మైలారుతో పూజ చేయించుకున్న ఇల్లు అష్టైశ్వర్య భోగ భాగ్యములతో వర్ధిల్లగలదు అని చెప్పి, రాజుల ఇంట రాజ్య పరిపాలన ఉండాలి, బ్రాహ్మణుల ఇంట సరస్వతి ఉండాలి, వైశ్యుల ఇంట ధనలక్ష్మి ఉండాలి, శూద్రుల ఇంట పాడి పంట ఉండాలి అని అమ్మవారు దీవించి కైలాస ప్రాప్తి పొందిందమ్మా. శ్రీ వాసవి గై కొను మాతా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.